ఒక అందమైన పచ్చని తోటలో పెద్ద పెద్ద వృక్షాలు, రంగురంగుల పూలు, పిచ్చుకలు ఉన్నాయి. అక్కడే ఒక ఆకుపైన మెల్లగా తిన్నగా పాకుతూ చెట్ల నీడను ఆస్వాదిస్తున్న గొంగళి పురుగు తిమ్మి కనిపించింది. తేలికగా ఎటువంటి భయం లేకుండా జీవితాన్ని ఆస్వాదిస్తూ మరింత భావ వివరాన్ని పొందాలని తాపత్రయపడుతూ ఉంది. తిమ్మి అలా ఆకు మీద మకరంద పరిమళాన్ని ఆస్వాదిస్తూ పాకుతూ నేను ఎప్పుడెప్పుడు సీతాకోక చిలుకగా మారతాను అని భవిష్యత్తును ఊహించుకుంటూ ఉంటుంది. దానిలో ఉండే ఎదిగే మురిపం మెల్లిగా ప్రేరణనిచ్చే శక్తిగా మారుతుంది. అదే తోటలో ఉన్న ఒక గుడారం పక్కన ఒక పెద్ద గుడ్డు ఉంది. ఇద్దరు తోట నిర్వాహకులు చిలిపిగా దానిమీద రంగురంగుల వన్నెలు దిద్దారు. ఆ గుడ్డుకు గూడు అని పేరు పెట్టారు. ఆ గుడ్డు లోపల ఉన్న చిన్న కోడిపుంజు బయట ప్రపంచం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒకరోజు తిమ్మి గూడు గురించి విని దాని దగ్గరకు వెళ్ళింది. గూడు అవతల చిటపట శబ్దాలు విన్న తిమ్మి, అయ్యో నువ్వు పగిలేలోపు బాగా రెస్ట్ తీసుకో అని సరదాగా అంది. గూడు కూడా పిరికి గొంతుతో సమాధానమిస్తూ, నువ్వు కూడా ఎప్పుడు సీతాకోక చిలుక అవుతావో చూడాలని ఉంది అన్నది. గూడు మీద వేసిన రంగుల్ని చూసి తిమ్మి తెగ నవ్వేసుకుంటుంది. తోట నిర్వాహకులు కొత్తగా చిన్న చిన్న పువ్వులు గీతలు గీయడం ద్వారా గూడు మరింత అందంగా తయారవుతుంది. తిమ్మి మెల్లగా తన జీవితంలో మలుపు తీసుకునే సమయం దగ్గర పడుతుందని భావించుకుంటూ తోటలోని వివిధ ఆకులను కోరి కోరి తింటూ తృప్తిగా ఉంది. నేను ఎప్పుడు రెక్కలను పొందుతాను, ఎప్పుడు పైకి ఎగురుతాను అని ఉత్కంఠతో ఊహించుకుంటుంది. గూడులోని కోడిపిండం బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకుండానే మెలికలు తిరుగుతూ ఎదగటం ప్రారంభించింది. ప్రపంచాన్ని చూడాలని వింత ఆశతో ఎదురుచూస్తూ ఉంది. కొన్ని రోజులు గడిచాక తిమ్మి మరింత తీరికగా తాను నిర్మించుకున్న కోశంలోకి, అంటే తన గూడులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికది కొత్త సిద్ధాంతిక ప్రపంచం. అక్కడ ఉంటూనే భవిష్యత్తును ఊహించుకుంటూ గూడు గురించి కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గూడుకు కూడా ఎప్పుడూ తిమ్మిని చూస్తే ముచ్చట కలిగేది. కానీ కోశంలోకి మాయమైన తిమ్మి ఇప్పుడు కనిపించటం లేదు. దాని మార్పు చూసి ఆనందిస్తానని చెప్పాను కదా అని ఆలోచిస్తుంది. తర్వాత తట్టిలేస్తూ చిటపట శబ్దం చేసుకుంటూ పగిలిపోతున్నా అనుకుంటూ జోరుగా గుడ్డుని తనింది. సన్నని గీతలాగా గుడ్డు మీద ఫ్రాక్చర్ అయింది. తర్వాత తిమ్మి కూడా క్రమంగా కోశాన్ని చీల్చుకుంటూ చప్పుడు చేస్తూ తన చిన్న చిన్న రంగురంగుల రెక్కలను ఊహించిన స్థాయిలో చూసి ఆశ్చర్యపోయింది. అటు గూడులో చిటపట శబ్దాలు ఇంకా ఎక్కువయ్యాయి. తర్వాత గుడ్డు ఛేదించుకొని ఒక చిన్న పసుపు రంగు కోడిపిల్ల బయటకు వచ్చింది. వస్తూనే గూడుని చూసి ఇదే నా ప్రపంచం అని ఆనందంగా అరిచింది. తిమ్మి తన కొత్త రెక్కలను ఆసక్తిగా తాగుతూ మెల్లగా ఎగరటానికి సిద్ధమవుతూ ఇదంతా నిజంగా చేయగలనా అనే ఉత్కంఠతో రెక్కలను కొట్టడం ప్రారంభించింది. కొత్తగా బయటకు వచ్చిన కోడిపిల్ల చిట్టి చిట్టి అడుగులతో తడి నేలపై నడుస్తూ వింతగా, అయ్యో ఇంతసేపు నా లోపల ఇంత చిన్న లోకం అనుకున్నాను, ఇవన్నీ ఏంటి అని ఆశ్చర్యంగా చూసింది. తిమ్మి తన కొత్త రెక్కలను ఆడిస్తూ ఎగురుతూ చెట్టెక్కగా గూడు కూడా వెళ్ళి పలకరిస్తుంది. ఇది మన కొత్త జీవితం, ఒకరికి ఒకరం ఇచ్చుకున్న ధైర్యంతోనే ఇది సాధ్యమైంది అని నవ్వుకుంటూ వెళ్ళి ఆడుకుంటూ ఉంటాయి.